ఇంట్లో గ్యాస్ వాసన వస్తున్నది, ఏమ్మా చేస్తున్నారా? అవును, గ్యాస్ వాసనే వస్తున్నది. వస్తే కర్రీ మొక్కందనా కూరండినేవా? గ్యాస్ ఆఫ్ చేయాలని తెలీదా? వచ్చే పంది మొక్కందనా నా తర్వాత కూర వండేవా? నీకు గ్యాస్ ఆఫ్ చేయాలని తెలుదా? ఏమే నాకు ఎదురు చెప్తున్నావా? నేను కూర వండిన తర్వాత గుడ్లు వండుకుని ఒక్కటే తినేవే. నువ్వు ఆఫ్ చేస్తుండాలా? లేదు, నువ్వే లాస్ట్ వచ్చింది. నువ్వే ఆఫ్ చేస్తుండాలా? నువ్వే ఆఫ్ చేస్తుండాలా? మళ్ళీ కొట్టుకుందరు, ముందు గ్యాస్ ఆఫ్ చేయండి మా. ఎవరా నాకు చెప్తున్నావా? అప్పుడు నేను ఆఫ్ చేసినా? అట్ట కాదు మా. సరే నువ్వనే ఆఫ్ చెయ్యా. తప్పు చేయను. సరే నేనే ఆఫ్ చేసుకుంటాను. నువ్వే ఆఫ్ చేసేదానికా? నువ్వే ఆఫ్ చేయాలా? నువ్వే ఆఫ్ చేయాలా? నువ్వే ఆఫ్ చేయాలా? నువ్వే ఆఫ్ చేయాలా? ఎంత గొడవలు ఎప్పటికి మారు సావండి. నువ్వే ఆఫ్ చేస్తుండాలే. కాదత్తా, నువ్వే ఆఫ్ చేస్తుండాలా. సార్, రిపబ్లిక్ డే సందర్భంగా మన అన్బీటబుల్ కల్చర్ ఛానల్ తరపున ఒక కాంటెస్ట్ కండక్ట్ చేస్తున్నాం సార్. ఏందదే? ప్రజలకి బాగా ఇష్టమైన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. అవునా? అయితే అడగండి సార్. మీకు ఇష్టమైన స్వాతంత్ర సమర యోధుడు ఎవరు? సుభాష్ చంద్రబోస్. శబ్బాస్ సార్. మీరు? భగత్ సింగ్. మీరు కూడా సూపర్ సార్. ఇంతకీ వాళ్ళిద్దరంటే మీకెందుకు సార్ అంత ఇష్టమా? వాళ్ళ కోసం కాదు, వాళ్ళ కుటుంబం కోసం కాదు, దేశం కోసం ప్రాణాలు అర్పించినారు, అందుకే వాళ్ళంటే మాకు ఇష్టం. సూపర్ సార్. సార్, ఇప్పుడు ఇంకో ప్రశ్న అడగండి. మీ బిడ్డల్ని సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాగా ఎంతమంది పెంచాలనుకుంటున్నారో చేతులు ఎత్తండి సార్. అంటే మా ఓన్ని సాఫ్ట్వేర్ చదివించి బయట దేశం పంపిద్దాం అనుకుంటున్నాను. మీరు? మొన్నే మా ఆవిడకు ఒక పెళ్లి సంబంధం ఓకే అయింది. సరే, మీ బిడ్డలకు పుట్టే బిడ్డలైనా సరే భగత్ సింగ్ లాగా ఎంతమంది పెంచాలనుకుంటున్నారో? పోనీ మీ పక్కింట్లో భగత్ సింగ్ పుట్టాలని ఎంతమంది అనుకుంటున్నారో? దేశం కోసం ఎవరెవరో బలిదానం అవ్వాలి, మీరు మీ కుటుంబం మాత్రం భద్రంగా ఉండాలి. ఇక మీదటైనా మీ బిడ్డలకి భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి వీరుల జీవిత చరిత్రలు చెప్పి దేశభక్తితో పెంచలేదంటే బ్రిటిష్ వాడు బాధలు పెట్టి పరిపాలించింది 200 సంవత్సరాలే. రేపు ఒకడు వస్తాడు, ఖచ్చితంగా 1000 ఏళ్లు పరిపాలిస్తాడు. నువ్వు వెరీ లక్కీ అయ్యా. ఆపరేషన్ బిడ్డ మీద పనుకోనాను, నేను లక్కీయా? అది కాదు, నీకు ఆపరేషన్ చేయడానికి చీఫ్ డాక్టరే వస్తున్నాడు. ఆపరేషన్ 10 లక్షలు తీసుకున్నారు, చీఫ్ డాక్టర్ గారు చూపిస్తారా? చీఫ్ డాక్టర్ కాదు, చీఫ్ డాక్టర్ అంటే ఆయనే మెయిన్ డాక్టర్ అని అర్థం. ఓహో, సరే ఈ పేపర్లలో సంతకం పెట్టు. ఏం పేపర్ లేవ్యా? ఒకవేళ ఆపరేషన్ ఫెయిల్యూర్ అయిన సస్తే మాకు సంబంధం లేదని అర్థం. చీఫ్ డాక్టర్ అన్నారా? చంపడంలో చీఫ్. సరే కామెడీ చేసిన భయపడబాక. సరే, నా భార్యకి ఫోన్ చేసి ఏంటి సార్? ఏమయ్యా, ఆపరేషన్ ముందు అమ్మతో మాట్లాడాలంటారు కానీ నువ్వు భార్యతో మాట్లాడాలంటున్నావా? భార్య అంటే అంత ప్రేమ? ప్రేమ లేదు, ఏమీ లేదు. చెప్పకుండా చేస్తే దానికి కదిరుతుంది. డాడీ, ఏమే వాన పడుతుంది కదా, వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది డాడీ. సరే పదండి, వర్షంలో తరుద్దాం. ఎందుకో? వర్షంలో తరిసి వచ్చిన వెంటనే తినేదానికి వేడి వేడిగా ఉంటాయి. సరే పదండి పదండి. వాళ్ళ తడిచి వచ్చినారా? బుద్ధి లేదా మీక? మొన్న కదా హాస్పిటల్ పోసి వచ్చిందా? మీకెన్ని చెప్పిన బుద్ధి లేదు. 4 పూట్ల కూడుగా నాపేనమంట. వేడి వేడిగా తినాలనిపిస్తుంది అన్నారు కదా, వేడి వేడిగా తిట్లు ఎట్టున్నాయా? పళ్ళు ఒకే నొప్పి డాక్టర్, పుచ్చిపోయిందేమో డౌట్ గా ఉంది. నేను చెక్ చేసేదానికే కదా. పడుకో. పళ్ళులు మొత్తం చూసేదానికి బాగానే ఉంటాయే, మరి నొప్పిగా ఉంది ఎట్ట సార్ ఇప్పుడు? ఒక పని చేద్దాం. ఏంది సార్? మొత్తం పళ్ళులు పెరికేద్దాం. దేనికా? అప్పుడే కదా యా పళ్ళు పుచ్చిపోయినదో తెలుస్తుంది. సరే స్టార్ట్ చేద్దామా? పోయి నీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని వచ్చిన చూడు, నాకు బుద్ధిలే. ఏమైందే? నొప్పికుండేది కుడి పక్క మాత్రమే, దానికి ఎందుకు 32 పనులు బిరికేసేదే? కుడి పక్కుండే 16 పనులు మాత్రం బిరుకు చాలు. సూపర్ ఐడియా. పిల్లలు, మీలో కోటీశ్వర్లంటే ఎంతమందికి ఇష్టమో? ఏమిరా ఒక్కరు కూడా చేతులెత్తలేదా? కోటీశ్వర్లంటే మీలో ఎవరికి ఇష్టం లేదా? ఏమే సార్, కోటీశ్వరికి వాగు రాస్తుంది సార్. డబ్బులు ఉండదని బిల్డప్ కొడతారు సార్. అందుకని వాళ్ళంటే మాకు నచ్చరు సార్. మంచోళ్ళరా మీరంతా. సరే,
మీలో ఎంతమంది కోటీశ్వర్లు అవ్వాలనుకున్నారు చేతులు ఎత్తండి. ఏంది మామ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ శివలింగాలు పడిపోనాయా? దీనికి కారణం ఎవరో తెలుసా? ఎవరు? మన అంజన్ని. ఆంజనేయ స్వామి శివలింగాలు ప్రతిష్ఠ చేయాలి కానీ ఈ విధంగా పడేసేదేంది? దానికి కారణం ఎవరో తెలుసా? ఎవరో? మన రామయ్యే. అర్థం కాల. మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను కదా, అదండి. రాములూరు ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకుంటారనమాట. కాశీకెళ్లి శివలింగాన్ని తెచ్చే పనిని మన ఆంజనేయ స్వామికి అప్పచెప్తాడు. వెంటనే మన ఆంజనేయ స్వామి శివలింగాన్ని తీసుకురావడానికి కాశీకి బయలుదేరతారు. సరే అని రామయ్య ఇక్కడే వెయిట్ చేస్తా ఉంటాడనమాట ఆంజనేయ స్వామి కోసం. కాశీకి వెళ్ళిన ఆంజనేయ స్వామికి చాలా రకాల లింగాలు దర్శనమిస్తాయి. ఇందులో రామచంద్రమూర్తి ఏ లింగాన్ని ఇష్టపడతాడో అని డౌట్ వచ్చేస్తుంది. సరే అని ఏం చేస్తాడో, ఒక లింగమే తెమ్మనిందా, అక్కడుండే 101 లింగాలను తీసుకుని ఇక్కడికి వస్తాడనమాట. ఏదో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాలే బాగుండేదని చెప్పి. ఒరే మంచి ఐడియానే చేసినాడు ఆంజనేయ స్వామి. అక్కడే నువ్వు పప్పులు కాలేను. ఇంతలోపల ముహూర్తానికి సమయం అయిపోయింది. ఆంజనేయ స్వామి ఇంకా శివలింగాన్ని తీసుకొని రాలేదే అని రామయ్య బాధపడతా ఉంటాడనమాట. ఇంకా ఇంతలో సాక్షాత్తు శివయ్య ప్రత్యక్షమై స్వయంగా ఒక లింగాన్ని రామయ్యకి అందిస్తాడనమాట. ఇక రామయ్య ఆనందపడి శివయ్య ఇచ్చిన శివలింగాన్ని ముహూర్త సమయానికంతా ప్రతిష్ఠిస్తాడనమాట. అమ్మయ్య, టైంకి ప్రతిష్ఠ జరిగిపోయిందనమాట. ప్రతిష్ఠ ఏమో సమయానికి పూర్తి అయిపోయింది, కానీ ఇప్పుడే అసలైన సమస్య మొదలైంది. మన ఆంజనేయ స్వామి 101 లింగాల్ని తీసుకొని కరెక్ట్ గా వచ్చి దిగినాడనమాట. వచ్చి చూస్తే ఇక్కడ ఆల్రెడీ శివలింగ ప్రతిష్ఠ జరిగిపోయింది. అది కాశీ నుంచి తెచ్చినాడా? అందుకే ఆంజనేయ స్వామి ఆవేదన చెంది ఆయన తీసుకొచ్చిన 101 శివలింగాల్ని ఇక్కడే పడేశాడనమాట. దాంతో మన రామయ్య ఆంజనేయ స్వామి ఆవేదనను అర్థం చేసుకుని, ఏదైతే నువ్వు తీసుకొచ్చిన ఈ 101 శివలింగాలనే ముందు భక్తులు దర్శించుకుని ఆ తర్వాతే నేను గర్భగుడిలో స్థాపించినటువంటి రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటారని వరమిస్తాడనమాట. సూపర్ మన్ రామయ్య. అంతేకాదు, ఈ ప్రాంతానికి ఆంజనేయ స్వామి వారి తండ్రి అయినటువంటి కేసరి గారి పేరు మీదుగా కేసరిగిరి అని నామకరణం చేశారు. కాలక్రమేణా ఇప్పుడు ఈ ప్రాంతం కీసరగుట్టగా పిలువబడుతుంది. దాంతో మన ఆంజనేయ స్వామి కూడా ఆనందపడ్డాడు. హనుమంతుల వారు తన విశ్వేశ్వర లింగములలో ఒకదానిని శ్రీ స్వామివారి వామభాగంలో ప్రతిష్ఠించారు. అది మారుతి కాశీ విశ్వేశ్వరాలయం. త్రేతాయుగ కాలానికి సంబంధించిన ఈ మహిమాన్విత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం మన భాగ్యనగరానికి 40 కిలోమీటర్ల దూరంలో కీసరగట్టు అనే ప్రాంతంలో నెలకొని ఉంది. కాబట్టి ప్రజలందరూ ఇక్కడున్న శివలింగాన్ని దర్శించుకుని శివయ్య అనుగ్రహానికి పాత్రలవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆపరేషన్ థియేటర్ లో ఎంతమంది ఉండకూడదు. అయితే మీరే కదా లాస్ట్ లో వచ్చిందే, మీరు వెళ్ళిపోండి సార్. తెలివి తక్కువేదవా, ఈయన ఆపరేషన్ చేయాల్సిన డాక్టరా? మీ ఇద్దరు ఉన్నాను డాక్టర్, నేను వెళ్ళిపోతానులే. రే రద్దమ్మా, నువ్వేరే ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే. రే ఫ్రెండ్షిప్ ముఖ్యం, మీ ఇద్దరు నేను వెళ్తాను. సూపర్ డాక్టర్. ఇంకా చాలా పడుకో.